ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క కృపను బట్టి మనమంతా మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చినందుకై దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలో ప్రవేశిస్తాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు పాటలతోనూ సంగీత వాయిద్యములతోనూ మిమ్మల్ని మహిమపరిచి ఉండగా కొద్ది నిమిషంలో పాటు మీ దివ్యమైన వాక్యమును మేము ధ్యానించుకోవచ్చుండగా మాతో మాట్లాడండి తండ్రి. మనుష్య జ్ఞానముతో కాకుండా మీ సన్నిధిని, మీ ఆత్మను మాతో ఉంచి మీ ఉద్దేశంలో మాకు బయలుపరచమని ప్రాధాయపడుచున్నాను నా ప్రభు. యోగ్యత లేని నన్ను మీ బిడ్డల మధ్య పరిచయ చేయుటకు పంపించి నిలువబెట్టారు నా తండ్రి. మీ ఉద్దేశంలో పలికించమని వేడుకొంచు. గ్రహించుటకు మీ బిడ్డలకు శక్తిని అనుగ్రహించమని, గ్రహింపు శక్తిని అనుగ్రహించమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ విజ్ఞాపన, ప్రార్థన, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు మీకే సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం మనం 27 కీర్తన 4 నుంచి 6వ వచనం వరకు చదువుకున్నాం. దానికంటే ముందున్న మొదటి 3 వచనాలు కూడా చదువుకొని మనం ఈ కీర్తనను ధ్యానిద్దాం ఈరోజు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. ఈ సౌండ్ బాగుంది, సౌండ్ వెరీ నైస్. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములు నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలల్లో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు, బలులు అర్పించదను, నేను పాడదను, యెహోవాను గురించి స్తుతిగానం చేసేదను. ఈ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. మొదటి 6 వచనాలు దేవుని స్తుతించుచు, పొగడుచు, కొనియాడుచు ఉన్నటువంటి భాగం అది. 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ కీర్తనలో దావీదు గారి విజ్ఞాపనలు, ప్రార్థనలు కనబడతాయి. ఈ కీర్తన 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఒక భాగం, 7వ వచనం నుండి 14వ వచనం వరకు మరొక భాగం. తన ప్రార్థనలు, తన విజ్ఞాపనలు దేవుని ఎదుట ఉంచే ముందు దేవుని తన ఆశ్రయదుర్గముగా చేసుకుని మాట్లాడుతున్నట్లు మొదటి వచనం నుండి మనం కనబడుతుంది. ఈరోజు ఈ కీర్తన మన వాక్యధ్యానంగా ఎంచుకోవడంలో గల ముఖ్య ఉద్దేశం, This is a secure screen appears when starting up your device. మన దేవుడు You will need ఎంత గొప్పవాడో,
మనిషి ఎడల ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో To find, తెలుసుకోవడానికి అర్థం Find your లేని BitLocker ఒక recovery అద్భుతమైన key. కీర్తనలో ఇది ఒక కీర్తన. you can commonly find your BitLocker మనిషి యొక్క recovery key మానసిక స్థితి అందరివి ఒకటిలాగా ఉండదు. బైబిల్లో మీరు మారుమనసు పొంది రక్షణ పొందండి, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు అనే మాటకు మనకు అంత మేలు చేయడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. అనేక సందర్భాల్లో మారుమనసును గురించిన సందేశం అది అవసరం, అత్యవసరం, ఎప్పుడూ అవసరం, నిత్య అవసరం అది. అయితే మన ఎడల దేవునికున్న ఆలోచనలు మన విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఒక తండ్రి, మంచి తండ్రి బిడ్డలను ఎలాగైతే పెంచి ప్రేమించి పోషించు వస్తాడు, నేనున్నాను కనుక మీరు భయపడకుడి, జడియకుడి, దిగులు పడకుడి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అనే మాటలు మోషే గారు వెళ్ళిపోయే ముందు యెహోషువ గారికి చెప్పి బయలుదేరుతారు. ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయే సమయంలో మోషే గారు యోర్దాను నది దాటకుండా ఉన్నప్పుడు, నువ్వు దాటకూడదని దేవుడు చెప్పిన తర్వాత దాన్ని దాటించే పని యెహోషువ గారికి అప్పచెప్పినప్పుడు, ఐగుప్తులో నుండి బయలుదేరినప్పటి నుండి యోర్దాను నది వద్దకు వచ్చే అంత సుదీర్ఘమైన 40 సంవత్సరాల సుదీర్ఘమైన సహవాసం. సాధారణంగా విద్యార్థులు చదువుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ అయితే 12-13 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు అనుకుందాం. 1 to 12 నర్సరీ టు యూకేజీ. ఆ తర్వాత మారిపోతారు, స్కూల్ మారిపోతారు, వేరే చోటుకి వెళ్ళిపోతారు, వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. కానీ యెహోషువ గారు మోషే గారి వద్ద ఉన్న కాలం, ఎందుకంటే మోషే గారు సీనియర్, తన వెంట ఉంటూ మోషే గారి అడుగుజాడల్లో నడుచుకున్న వ్యక్తిగా యెహోషువ గారు కనబడతారు. ఎన్ని సంవత్సరాల ప్రయాణం జరిగింది ఈ గురు శిష్యుల సంబంధం? ఒకవేళ మోషే గారిని గురువు అనుకుంటే, యెహోషువ గారిని శిష్యుడు అని అనుకుంటే, ఈ గురు శిష్యుల సంబంధం 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం. ఒక విద్యార్థి గురువు దగ్గర ఎంత లోబడి విధేయతతో నేర్చుకుంటే, యోర్దాను నది దాటిన తర్వాత, ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించింది ముద్ర అలా పడిపోయింది యెహోషువ గారు. భూమి మీద ఉన్న సముద్రాన్ని దేవుని సహాయం చేత 2 భాగాలుగా మోషే గారు చేస్తే, ఆకాశమందున్న సూర్యచంద్రులను ఆపగలిగాడు ఈ శిష్యుడు యెహోషువ గారు. ఆపగలిగాడు, సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగాడు అనే మాటలు మనం వింటున్నప్పుడు, ఇది వారి శక్తి చేత కానీ వారి సామర్థ్యం చేత కానీ జరిగిన కార్యం కాదు. ఇది వారు అనుకున్నది, నేనెవరికి భయపడాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా దేవుడు నాకు ప్రాణదుర్గమయ్యాడు. మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును, ఎవరికి నేను బెదరి భయపడి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీవు నమ్ముకున్న దేవుడు నీకు ప్రాణదుర్గము అనంటే నిలబడ్డాడు. నీ ప్రాణానికి, నీ మానసిక స్థితికి అలా నిలబడ్డాడట దేవుడు. అంతగా దేవుడు ప్రాణదుర్గముగా దావీదు గారికి కనబడుతుంటే, మన దేవుడు ఉన్నవాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. మీకు విషయం చెప్పనా, ఉన్నవాడు అనే పదం
అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి మనమంతా. ఎందుకో తెలుసా? ఈ మాట మనకు వర్తించదు, అది దేవునికి మాత్రమే వర్తించేది. ఉన్నవాడు అనే మాట మనం నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో కనబడుతుంది. నీ పేరు ఏమని చెప్పమంటావు ప్రభువా అని మోషే గారు అడిగితే వాళ్ళకు చెప్పు, నా పేరు ఉన్నవాడని చెప్పు అని అంటాడు. అందుకే చూడండి, మన తెలుగు బైబిల్లో చాలా పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. వాస్తవానికి నేను గమనించిన దాంట్లో తెలుగు బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు ఇంత పెద్ద అక్షరాలతో బైబిల్లో ఎక్కడ ఏ వచనం కూడా రాయబడదు. ఈ ఒక్క వచనంలోనే చాలా పెద్ద అక్షరాలతో కనబడుతుంది, నేను ఉన్నవాడను అనే మాట. నా బైబిల్లోనే అలా ఉందా? మీ బైబిల్లో కూడా అలానే ఉందా? అందరి బైబిల్లో, తెలుగు బైబిల్లో ఉన్నవాడు అనే మాట కనబడుతుంది. దేవుడు ఉన్నవాడు అని అంటే అర్థం, ఆయన మన పితరులతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనము కన్ను మూసి భూమిని విడిచిపెడితే మన పిల్లలతో కూడా ఉండేవాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే దేవుడు. ఇప్పుడు ఎవరైనా మీ నాన్నగారు ఉన్నారండి ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? ఉన్నారా అంటే ఏం చెప్పాలి సమాధానం? ఇప్పుడు లేడండి అని చెప్పాలి, వెళ్ళిపోయాడండి అని చెప్పాలి. మీరున్నారా అండి అని ఒకవేళ నన్ను అడిగాడు అనుకోండి, ప్రస్తుతానికి ఉన్నానండి, కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందో తెలియదు. అది మన పరిస్థితి. ఈ ఉన్నవాడు అనే మాటను చూసారా? ఈ ఉన్నవాడు అనే మాట మనుషుల విషయంలో కానీ, సృష్టి విషయంలో కానీ, సృష్టింపబడిన ఏ ప్రాణి విషయంలో కానీ దీన్ని వర్తింప చేయలేము. ఆయన ఎల్లప్పుడూ సజీవంగా ఉండే దేవుడు కనుక ఉన్నవాడు అనే మాట వర్తిస్తుంది ఆయనకి. ఆదాము గారి కాలంలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మోషే గారి కాలంలో ఉన్నాడా? ఉన్నాడు. మలాకి గారి కాలంలో ఉన్నాడా? ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడున్నాడా? ఉన్నాడు. పోనీ మనం వృద్ధులం అయిపోయి మనం వృద్ధాప్యం వచ్చే తరం వచ్చిందనుకోండి, అప్పుడు ఉంటాడా? ఉంటాడు. అలాంటి దేవుడు నాకేమయ్యాడంటే నా ప్రాణ దుర్గమయ్యాడని రాస్తున్నాడు దావీదు గారు. మనుషులు దేవుడిచ్చినటువంటి భూమి మీద నివసించేటప్పుడు వారి వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ ఒకటేలాగా ఉండవు. కొందరు ఆర్థికపరమైన ఇబ్బందులు, మరికొందరు మానసికపరమైన ఇబ్బందులు, ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు, ఎటు చూసినా అంధకారమే, నాకెక్కడ కూడా వెలుగే కనపడట్లేదు, నా భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంటాం. అసలు నా బ్రతుకుకు ఒక అర్థం ఉందా, నాకు భవిష్యత్తు ఉందా అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. నన్ను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారా అనే సందేహాలు మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఏమంటాడంటే, నా శరీర మాంసము తినుటకి దుష్టులు నా మీదికి రావడానికి సిద్ధమయ్యారట. ఏ దానిని తినడానికి సిద్ధమయ్యారు అంటే, యుద్ధం చేసి దావీదు గారిని గెలిచి ఆయన శరీరాన్ని భాగాలుగా దాన్ని కోసి పక్షులకు పడేయాలను లేకపోతే చంపేయాలన్న ఆలోచన కలిగి ఉండే అలాంటి స్థితిలో నా అంధకారంలో, నా చీకటిలో నాకు వెలుగును నింపేది ఎవరనంటే నేను నమ్ముకున్న నా దేవుడు. తన హృదయానికి ఎంత దేవుని దగ్గరగా తీసుకొని భావించి ఉంటే నా దేవుడు అంత నమ్మదగిన వాడని రాస్తాడు చూడండి. కానీ
మన యొక్క మానసిక స్థితి బాగలేకపోతే చాలా సందర్భాల్లో మనం ఏవేవో నిర్ణయాలు తీసుకొని ఇంకా మన జీవితాన్ని దెబ్బతీసుకుంటుంటాం. ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయం తమ దినాన్ని ప్రారంభించేటప్పుడు 27వ కీర్తన చదువుకొని ఆ దినాన్ని ప్రారంభిస్తే ఏ సమస్యలు వారి కుటుంబాల్లో ఉండవని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎందుకో నిద్ర లేచినప్పటి నుండి అంతా దిగులు, చింత, బాధగా ఉంది, హృదయం అంతా చాలా విచారంతో నిండుకుంది, చాలా భారంగా ఉంది అన్నట్లు అనిపిస్తుంది. దీనికి గల కారణం బైబిల్లో ఉన్న దేవుని మీద మన చింత యావత్తూ వేయకపోవటం వలన మనం ఆ విధమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దావీదు గారు ఒంటరిగా కూర్చుని ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతున్నాను? నా ప్రాణదుర్గము ఆయనే, నేను ఎవరికి వెరుతున్నాను? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాతో యుద్ధం చేయాలని దండు దిగినను. దావీదు గారు ఆ దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఒకవైపు సౌలు గారి కుటుంబం నుంచి, ఆయన అభిమానుల సంఘం నుండి ఎదురయ్యే సమస్య. ఎందుకంటే బెన్యామీను గోత్రం నుండి యూదా గోత్రానికి రాజ్యము మార్పు చెందుతోంది. అలా మార్పు చెందుతున్నప్పుడు ఇది దేవుని కార్యమని గ్రహించని కొందరు సౌలు గారి అభిమానులు దావీదు గారిని చాలా ఇబ్బందులు పెట్టారు. ఒకవైపు పూర్వం వదిలేసినటువంటి రాజ కుటుంబానికి సంబంధించిన అభిమాన సంఘం, రెండోసారి ఇంకా ఈయనను రాజుగా అంగీకరించని కొందరు ప్రజలు. యూదా గోత్రానికి మాత్రం సంబంధించిన వ్యక్తే, మిగిలిన వారికి సంబంధించినది కాదు అనే అభిప్రాయంలో ఉండిపోయింది. అంతకుముందుకే ఫిలిస్తీయులకు సంబంధించిన గొల్యాతును గొర్రెల కాపరిగా ఉన్న రోజుల్లో చంపేశాడు. పొరుగు దేశాల నుండి భయంకరమైన యుద్ధాలు. ఇలాంటి పరిస్థితుల్లో నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. ఎంత మానసికమైన ధైర్యం దావీదు గారికి ఉండాలి చూడండి. మనకేమి దండు దిగదు కుటుంబాలుగా మనం నివసించేటప్పుడు, అంటే కుటుంబాలుగా ఇండ్లలో ఉన్నప్పుడు. కానీ మనకు కూడా ఒక దండు ఎదురవుతుంటుంది మనతో యుద్ధం చేయడానికి. ఆ దండు బంధువర్గమన్నా కావచ్చు, ఇరుగు పొరుగున్నా కావచ్చు, లేకపోతే ఎవరి నుండో మాటలు తూటాల్లాగా మనకు గుండె గుచ్చుకుంటూ ఉండొచ్చు. ఇది కుటుంబాల్లో జీవించే పరిస్థితి. సరిహద్దుల్లో ఉండేవారి పరిస్థితి అయితే మాత్రం చాలా భయంకరంగానే ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడట్లేదు. మానసికంగా నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నిమ్మలంగా ఉంటుంది. ఎందుకంటే నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. నాకున్న వరం, అంటే వరం అంటే నా ఉద్దేశం ఇక్కడ మాట్లాడుతున్న మాట, నాకున్న ఆశ, దావీదు గారికి ఉన్న ఆశ, నేను శత్రువుల మీద గెలవాలనో లేకపోతే ఏదో సాధించాలనో నాకేం లేదు. నాకున్న ఒకే ఒక ఆశ, యెహోవా యొద్ద ఒక వరం అడిగితే. నా గురంతా అదే, నా లక్ష్యం అంతా అదే. దాన్ని నేను వెతుకుచున్నాను, నేను గురి వద్దకు బయలుదేరుచున్నాను. ఏమిటంటే అది నా దేవుని ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. నా దేవుడు సింహాసనం అందు కూర్చుంటే పరలోకంలో, ఆ సింహాసనం ఎదుట క్రింద కూర్చొని నేను ఆయన చూస్తూ ఉండాలి. ఆ ఒక్క ఆశ నాకు లభిస్తే చాలు. ఈ ఆశతోనే దావీదు గారికి హృదయంలో పుట్టినది, నా దేవునికి ఒక మందిరం కట్టిస్తే బాగుంటుంది కదా, నా దేవునికి ఒక మందిరం కట్టిస్తే బాగుంటుంది ఆలోచన కలిగినప్పుడు, నీ ఉద్దేశం బాగానే ఉంది, నువ్వు కట్టద్దు, నీ కుమారునితో కట్టిస్తామని అని దేవుడు అక్కడ ఆపేస్తాడు. కానీ హృదయంలో తలంపు పుట్టినది సొలొమోను గారికి కాదు, అది దావీదు గారికి. ఈ మాటలు వింటుండగా ఇక్కడ కూర్చున్న మనం అయినా కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఇది రికార్డ్ అవుతుంది కనుక ఎవరికైనా ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి స్థితిగతులు ఒకటేలాగా ఉండవు. అలా ఒకటేలాగా ఉండవు కనుక
నేను దేవుడు అని చెప్పిన దేవుడే ఒక చోట ప్రభువు అన్నాడు, మరొక చోట తండ్రి అన్నాడు, మరొక చోట స్నేహితుడు అన్నాడు, మరొక చోట యజమాని అన్నాడు. ఒకే దేవుడు ఇన్ని పాత్రల. ఆలోచించండి, ఒకే దేవుడు ఇన్ని పాత్రల. ఒకసారి దేవుడు అని అంటాడు, ఇంకొకసారి మీ తండ్రి అంటాడు, ఇంకొకసారి మీ ప్రభువు అని అంటాడు, ఇంకొకసారి మీ యజమాని అని పిలుస్తాడు, మరొకసారి నేను మీ నిజమైన స్నేహితుడను అని అంటాడు. నీ తల్లి విడిచిన నేను నిన్ను విడువను అంటే తల్లి పాత్ర ఆయనే, తండ్రి పాత్ర ఆయనే. ఇన్ని రకాలుగా ఆయన తన గురించి మనతో పరిచయం చేసుకుంటున్నాడంటే మనకెంత సమీపంగా ఉండాలని ఆలోచిస్తున్నాడో మనం గ్రహించాలి. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనల్ని ఓదార్చే దేవుడుగా కనబడుతున్నాడు ఆయన. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనకు దగ్గరుండి మన కన్నీటిని, ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడిని గతంలో కూడా చూసాము, ఇంకొకసారి చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21లో 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఈరోజు మనం వింటున్న వాక్యము చాలా సందర్భాల్లో మనం ఒక పాట రూపంలో కూడా పాడేసుకున్నాం. యెహోవా నాకు వెలుగాయే. గుర్తుందా ఎవరికన్నా అది? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా జ్ఞానము దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. చాలు, ఆ పాటనే కీర్తన 27 కీర్తన మనం చదువుకుంటున్నది. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. ఎంత మంచి మాట ఇది! ఏ కారణాన్ని బట్టి మనం దిగులు చెందుతున్నామో మనకు తెలియదు, ఏ కారణాన్ని బట్టి మన హృదయం విచారంతో నిండుకుందో నాకు తెలియదు. కానీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద నీ జీవితం నాయన నేను నిన్ను విడిచిపెట్టేవాడిని అయ్యింటే నా రూపంలో నేను నిన్ను ఎందుకు చేసుకుంటాను? నా రూపంలో నేను నిన్ను చేసుకున్నానంటే నీ మీద నాకున్నటువంటి ఆలోచన, నీ మీద నాకున్న తలంపులు నీ ఊహకు అందనివి. కానీ దేవుడు నాతో లేడు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు అనే అభిప్రాయం మనకు ఎందుకు వస్తుందంటే దేవునితో ఎక్కడో మన సహవాసం కొంచెం దెబ్బతినింది, ఆయన మీద విశ్వాసం కాస్త సన్నగిల్లింది. ఆయనను మన తండ్రిగానో మన స్నేహితుడిగానో మన నిజమైన కాపరిగానో భావించడంలో మనం ఎక్కడో పొరపాటు చేశాం. కన్న బిడ్డల మీద తల్లిదండ్రులకు ఆలోచన ఉంటుందా? ఏం చేస్తుందో నా బిడ్డ, ఎక్కడున్నాడు నా కుమారుడు, ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తారా? ఆలోచించారా? చెప్పండి. ఇలా ఆలోచించే తల్లిదండ్రులే కొన్ని సందర్భాలలో చాలా క్రూరంగా మారి వారి యొక్క పేదరికాన్ని బట్టి బిడ్డలను అమ్మేసుకున్న వాళ్ళు కూడా కనబడతారు సమాజంలో మనకు. అవునా? అందుకే దేవుడు అంటున్నాడు, నాయన నీ తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో, నీ విషయంలో నేను నిన్నెప్పుడు విడువను. అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న దావీదు గారు 10వ వచనంలో అదే కీర్తనలో ఒక మాట అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఈ కీర్తన యొక్క విలువ తెలియకపోవటం వల్లనే అనేక సందర్భాలలో మనుషులు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉదాహరణకు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్లు అయిపోయి బిడ్డలు అందరూ పాస్ అయ్యారు, ఈ ఒక్క విద్యార్థి ఎవరో ఫెయిల్ అయిపోయారు. అప్పుడు వింటుంటాయి మాటలు. ఆ ఫెయిల్ అయిపోయినటువంటి స్థితిని తట్టుకోలేక వెళ్ళి తమ ప్రాణాలను తీసేసుకుంటుంటారు. అంటే ఆ చిన్నదానికే పరిస్థితి ఆ విధమైన పరిస్థితిలోకి జారిపోతే ఎట్లా? విద్యార్థులు అయితే ఆ విధంగా కృంగిపోతుంటారు. ఇంకా
పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఎదురవగానే దాని గురించి తట్టుకోలేక చివరికి తమ జీవితాలను తమ చేతిలోకి తీసుకుంటుంటారు. తమ చేతిలోకి తీసుకోవడం అంటే నా ఉద్దేశం ప్రాణాలను తీసేసుకుంటుంటారు. ఒకరేమో అప్పుల సమస్య అని చెప్పేసి ప్రాణం తీసుకుంటారు. మరికొందరు మా బంధువులు అలా అంటున్నారని చెప్పేసి ఇంకొక మాట తీసుకుంటారు. లేకపోతే ఎందుకు అసలు నేను ఎందుకు నా జీవితంలో వెలుగే లేదు, మొత్తం అంతా చీకటినే కనబడుతుంది అని మనం ఎప్పుడు దిగులు చెందుతూ కూర్చుంటాం. కానీ దావీదు గారు ఆ 27వ కీర్తన మొదటి వచనంలోనే నాకు వెలుగు నా దేవుడు, నేను భయపడాల్సిన అవసరం లేదు, నా ప్రాణమునకు దుర్గం. దుర్గం అంటే ఓ పెద్ద కోట గోడ లాంటిది. శత్రువులను కొట్టేటప్పుడు దుర్గానికి వెనుకలు నిలబడి వారి మీద బాణాలు వేస్తుంటారు. ధైర్యం ఎందుకు అని అంటే ముందర దుర్గం ఉంది, ఒకవేళ వాళ్ళు వేసినా నాకు తగలదు, ఆ దుర్గానికి తగులుతుంది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే కీర్తనల గ్రంథము 4వ కీర్తనలో కొందరు అనుకుంటున్నారు అంటే పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడిచ్చినది, ఆయన తండ్రి కనుక తన బిడ్డల మానసిక స్థితి ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కరి హృదయం ఆయనకు తెలుసు, ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారో అందరితోనూ మాట్లాడే అద్భుతమైన మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. అవి మనం చదువుకోవాలి. అవి చదువుకుంటుంటే నిజంగా ఈరోజు ఈ మాటలు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని మన మనసు ఎంత నెమ్మది విశ్రాంతి పొందుతూ ఉంటుందో చూద్దామా. 4వ కీర్తన 6వ వచనంలో కొందరు అనుకుంటారట, మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు. మాకు మేలు చేసే వాళ్ళు ఎవరు లేరండి, మాకు ఎవరు లేరండి అనే మాట అంటుంటారు. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. మాకు మేలు చూపు వాడెవడని పలికేవాళ్ళు అనేక మంది ఉన్నారట. మేలు చేసేవాళ్ళు మనుషుల్లో ఎవరు లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే మాట కీర్తన గ్రంథం 4వ కీర్తన 6వ వచనంలో ఎంత స్పష్టంగా ఉంది చూడండి. మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు మనల్ని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మనల్ని చేరదీస్తాడు అని మనం 27వ కీర్తన 10వ వచనం నుండి 4వ కీర్తన 6వ వచనం దగ్గరికి వచ్చాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చేరతీసి ఏం చేస్తాడంటే 4వ కీర్తన 6వ వచనంలో మాకు మేలు చూపు వాడెవడని మీరు అనుకుంటున్నారేమో. నో, ఎవరు అనుకోకండి. మన దేవుడు ఆయన స్వరూపమందు చేసుకున్నాడు కనుక ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడు, ఖచ్చితంగా మనల్ని ఓదార్చే దేవుడు, ఖచ్చితంగా మన హృదయాలలో ఆనందాన్ని నింపే దేవుడు, అంత గొప్ప దేవుడు. ఇంకా చూద్దాం మన దేవుని ప్రణాళికలు, ఆయన మన గురించి ఆయనకున్న ఆలోచనలు బహు విస్తారములు. మన గురించి భూమిని చేశాడు, మన గురించి పరలోకము చేశాడు. మనం ఇక్కడ ఉన్నంతకాలం భూమి మీద నివాసం సంతోషంగా ఉండండి, ఇక్కడిని విడిచిన తర్వాత కూడా మీకు పరలోకం నేనే చేశాను, మీరు నా బిడ్డను, నేను చంక పెట్టుకొని వాడను అని మాట్లాడతాడు. చూద్దాం ఇంకా మనము యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనంలో నేను వెలుగు మాత్రమే కాదు, అవసరమైతే మీ పక్షాన నేను ఆ వెలుగును అగ్నిగా మార్చి నిలబడతానంటున్నాడు. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నవారు అగ్నిగుండంలో పడుతుంటే అక్కడ 2 సంఘటనలు జరిగాయి మీరు గమనిస్తే. ఏమిటది? ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఎవరో అగ్నిగుండంలో పడేశారు. పడేసిన వాళ్ళు కాలిపోయారు, పడిన వాళ్ళు ప్రాణాలతో బయటకు వచ్చారు. ఆ సంఘటన నిజంగా ఆలోచించాలండి. ఈ వచనం ఇంకోసారి చదువుకొని మనం అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును అని ఉంది అక్కడ. మన పరిశుద్ధ దేవుడు మన పక్షాన జ్వాలగా మారతాడట ఒకవేళ మన విషయంలో ఏదైనా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తుంటే. చూద్దాం, దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ జరిగిన సంఘటన 22వ వచనం,
దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనంలో రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను, తీశారు అందరూ? దానియేలు గ్రంథము 3:22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఆ మనుషులేమో అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అగ్ని గుండంలో పడిన వాళ్ళు మాత్రం ప్రాణాలతో బయటకు వచ్చారు. దేవుడు అంత తోడుగా ఉన్నాడు అక్కడ. మన దేవుడు ఆయనను వెంబడించే వారి పట్ల, ఆయన ఎందుకు విశ్వాసం చూపించే విశ్వాసుల ఎడల ఎంత ఆలోచనలు కలిగి ఉంటే పరలోకం నుండి ఆయన అంతగా కాపాడుకుంటూ వస్తుంటాడండి. అసలు ఆయన వేగం, ఆయన స్పీడ్, దేవుని యొక్క వేగం, దేవుని యొక్క స్పీడ్ ఈ భూమి మీద ఏ మనిషి కూడా అందుకోలేడు. ఏ మనిషి అందుకోలేడు. మనిషి మాత్రం అందుకోవడం కాదు, ఆ వేగానికి ఒకవేళ సూర్యకిరణాలు ఆకాశంలో ఎప్పుడో అక్కడ బయలుదేరితే ఇక్కడ రావడానికి కొంత టైం పడుతుంది. సైన్స్ చదువుకునే వాళ్ళు లైట్కి కూడా ఒక స్పీడ్ ఉంటుందండి, సౌండ్కి కూడా ఒక స్పీడ్ ఉంటుందండి. ఆ స్పీడ్ని లెక్కేస్తుంటారు. దేవుని యొక్క స్పీడ్తో సృష్టింపబడినది ఏది కూడా పోటీ పడలేదు. సృష్టిలో ఉన్న ఏ ప్రాణి కూడా పోటీ పడలేదు. అంత ఎలా చెప్పగలం? ఇందాక చదువుకున్న దానియేలు గ్రంథంలో ఈ ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేసిందేమో ముగ్గురిని. అగ్నిగుండంలో కనపడుతున్నది ఎంతమంది? 4. ఆ 4వ వ్యక్తి ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు? అంత వేగంగా ఎలా వచ్చాడు? అంత స్పీడ్గా ఎలా వచ్చాడు? ఎలాగో చచ్చిపోతున్నారు కదా, తోసేద్దాంలే అని పైనుంచి అలా తోసేశారు. అలా తోయడం, వాళ్ళు పడటం, అంతలోపు అక్కడ ఎవరో ఎదురు చూస్తున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి. ఆ స్పీడ్ చూస్తున్నారా? ఆ వేగం. అంటే యెహోవా నాకు రక్షణ దుర్గమాయను అనే 27వ కీర్తన 1వ వచనంలో ఆ రక్షణ దుర్గం తన వారిని కాపాడుకోవడానికి మనిషి ఊహకు అందనంత వేగంలో పనిచేస్తుంటాడు. ఊహించమన్నది. తన వారిని కాపాడుకోవడానికి ఆయన ఎంత వేగంగా పనిచేస్తుంటాడో ఆ స్పీడ్ మనం మెజర్మెంట్స్లో కూడా దొరకదు. ఎవరైనా లెక్క కట్టగలమా? షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయగానే ఆ అగ్నిగుండంలో 4వ వ్యక్తి ఇంకొకరు ఎదురు చూస్తున్నారు, వారికి ఏమీ హాని జరగకుండా. అంత వేగంగా ఎవరు వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఆ స్పీడ్ ఎక్కడిది? పెద్ద పెద్ద యంత్రాలు కనిపెట్టి మిషన్లతో మనం ఒకవేళ దేనన్నా పంపించాలన్నా అంతకంటే స్పీడ్గా పనిచేసేది దేవుని యొక్క వేగం. అది ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? మాకు మేలు చేయువాడెవడని పలుకువారు ఉన్నారట. కీర్తన 4:6 వచనంలో, కీర్తన గ్రంథము 4:6లో ప్రజలలో సందేహం పుడుతోందట. ఏంటా సందేహం? మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు అంటున్నారట. మాకు మేలు చూపేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు ఎవరు లేరని. ఎవరు మేలు చేయకపోయినా ఇదిగో యెహోవా ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించుటకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఎవరి మీద అంటే అది రాదది. ఎవరిని కాపాడాడు? షద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడాడు. ఎవరిని కాల్చేశాడు? ఈ నీతిమంతులను అగ్నిగుండంలో వేసేవారిని కాల్చేశాడు. రక్షణ దుర్గంగా మారాడు. ఇంకా చూద్దాం మీకా గ్రంథం 7వ అధ్యాయం. అంటే మన హృదయాలను ఓదార్చే ఓదార్పు మాటలు దేవుడు మన కొరకు ఆలోచించి రాసి పెట్టాడు కనుకనే మనకెంత మేలు జరుగుతుంది. చూడండి, నన్ను ప్రేమించే దేవుడు, నువ్వు ఇంత గొప్ప దేవుడువా నా ప్రభువా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను కదా ప్రభువా, నువ్వు నాతో ఉన్నావన్న విషయం నేను ఎందుకు గ్రహించలేకపోయాను ప్రభువా, నువ్వు నన్ను ఎప్పుడో విడిచిపెట్టావని నేను అనుకుంటున్నాను కదా తండ్రి, నేను పొరపాటు పడ్డాను నా ప్రభు, నా చెయ్యి విడిచిపెట్టావని నేను అనుకున్నాను చాలా సందర్భాలు. కానీ నేను అలా అనుకోవడానికి గల కారణం, నేను అనుకున్న సమయానికి నువ్వు చేయలేదు. నేను అనుకున్న సమయానికి నువ్వు చేయలేదు, అది కూడా నా బలహీనతే. నీ కంటూ ఒక సమయం ఉంది, నీ సమయాన్ని నేను గౌరవించాలి. ఏది నాకు అవసరమో, ఏది మంచిదో, ఏది మేలో అది నీకు తెలుసు కనుక ఆ తగిన సమయానికి నువ్వు నాకు దయచేస్తావు, నా ప్రార్థనకు జవాబిస్తావు. అందుచేత నీ సమయం కొరకు నేను ఎదురు చూడాలి, వేచి చూడాలి, దాన్ని నేను గౌరవించాలి.
అనే మనసు మనకు లేకపోవడం వలన మనం దేవుణ్ణి అనుమానిస్తుంటాం అప్పుడప్పుడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం, ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో. 8వ వచనంలోని 2వ మాట నుండి చదువుతాను, మీరు కూడా చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలోని 2వ భాగం నుండి, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉంటుంది. ఎంత బాగున్నాయి, మనల్ని ఓదారుస్తున్నట్లేవో చెప్పండి మాట్లాడి. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఏ కారణాన్ని బట్టి మనం కృంగిపోయి ఉన్నామో, ఏ కారణాన్ని బట్టి మనం క్రింద పడిపోయి ఆలోచిస్తున్నామో, ఏమన్నా నా జీవితం బాగానే ఉందండి, మా కుటుంబాల్లో ఏ సమస్యలు లేవు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు నీకు ఉపయోగపడకపోవచ్చేమో ఈ సందేశం. ఇట్ మే నాట్ బి యూస్ఫుల్ టుడే. ఈరోజు నీకు ఈ సందేశం ఉపయోగపడకపోవచ్చు, కానీ ఒకరోజు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఇదిగో పలానా రోజు 2025 జనవరి నెలలో ఒకసారి బైబిల్ స్టడీలో మన పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యం ఉంటే కొంచెం లింక్ పెడతారా, ఆ యూట్యూబ్ లింక్ కానీ ఏదైనా ఉంటే పెడతారా అని అడిగి మళ్ళీ వినే అవకాశం రావు. చెప్పు, నోబడి నోస్. ఎందుకంటే ఈ జీవితం అన్నది ఒక సముద్రం అలలాంటిది, పడుతుంటుంది లేస్తుంటుంది. ప్రకృతిలో వాతావరణం ఎప్పుడు శీతాకాలమే ఉండదు. ఎదురు చూస్తే వేసవికాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది, అన్ని కాలాలు వస్తాయి. ప్రస్తుతానికి మాకేమీ లేదండి, ఏ దుఃఖం లేదు, ఏ చింత లేదు, సంతోషమే, నిలబెట్టుకోండి అలానే. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే అందులోంచి బయటికి పడండి. ఏముంది ఇక్కడ? నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును అని చెప్పిన ఆయనే చివరికి ఆ వెలుగుగా ఉండే దేవుడు మనల్ని ఎంత ప్రేమించింటే ఆ వెలుగే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో దిగొచ్చేసాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇక నేను ఆత్మరూపిగా ఉండటం కాదు, శరీరధారిగా మీ మధ్యలోకి వచ్చేస్తానని మన కొరకు, మన రక్షణార్థమై ఆ వెలుగు రూపం ధరించుకొని మాంసపు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చేసాడు. ఇదంతా ఒక క్రమబద్ధంగా జరిగింది చూడండి. 1వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం లేదా 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఎవరైనా పని కట్టుకొని చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మన వద్దకు వచ్చాడు అని అంటే మన గురించి ఆయన ఆలోచించింటేనే కదా వచ్చేది. ఊరికనే వచ్చేదో మనకు అప్పుడప్పుడు పిక్నిక్లకు, టూర్లకు పోయినట్లుగా ఫ్రీ టైం దొరికితే వెళ్ళినట్లు రాలేదు యేసుప్రభు. ఇక్కడికి ఫ్రీ టైం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలు పెట్టారు. మనం ఎప్పుడైనా సెలవులు దొరికాయనుకోండి, సమ్మర్ హాలిడేస్ కానీ ఇంకొక హాలిడే కానీ, పిల్లల్ని తీసుకొని అలా పార్కుకో లేకపోతే షాపింగ్కో తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మనం పని చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఇలా పార్కులకు, పిక్నిక్లకు తిరిగినట్లు రాలేదు. అలా వచ్చింటే అలా వచ్చి చూసుకొని వెళ్ళిపోయేవాడు. నయాగరా ఫాల్స్ ఎక్కడున్నాయి, హిమాలయాలు ఎక్కడున్నాయి, మొత్తం అన్ని టూర్ కొట్టుకొని తిరిగేసి వెళ్ళిపోయాడు. అలా కాకుండా వచ్చి మన మధ్య నివసించి మన కొరకు ప్రాణం పెట్టాడనంటే చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ వర్క్తో వచ్చాడు. వెరీ ఇంపార్టెంట్ వర్క్తో వచ్చాడు. ఎందుకు? చీకటిలో ఉన్న మనకు తన వెలుగును నింపడానికి ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. తర్వాత ఆయన ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఇదే యోహాను సువార్త 8:12 ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు. నీ ఒక్కరికి మాత్రమే కాదు వెలుగు నేను. లోకంలో ఎవరెవరైతే నివసిస్తున్నారో అందరి జీవితాలలో. ఎందుకంటే అంధకారమందు కూర్చున్నానని నువ్వు అనుకుంటున్నావుగా, నీ చుట్టూ చీకటి కమ్మి ఉందని అనుకుంటున్నావుగా, బ్రతుకు ఇక భవిష్యత్తు లేదని అనుకుంటున్నావుగా. అలా అనుకుంటున్నావు కనుకనే ఇదిగో దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నాయన నువ్వు అంధకారమందు కూర్చున్నా నేను నీకు వెలుగుగా ఉంటాను. ఈ విషయం దావీదు గారికి ఏనాడో అర్థమైంది. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటే, మనము ప్రతిసారి అడవుల్లో, కొండల్లోకి వెళ్ళి గాఢాంధకారంలో తిరుగుతామని కాదు. కుటుంబ జీవితాలు, కొన్నిసార్లు సంఘ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు అలా అంధకారంలోకి జారిపోతున్నప్పుడు మన హృదయం
ఎన్నుంటే ఏం లాభం అండి, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో నెమ్మది లేదు అని అనుకుంటుంటాం. సాతాను యొక్క ప్రేరేపణ ఇవన్నీ. నీకు ఇంక భవిష్యత్తు లేదు, నీకు చీకటి అంధకారం అని. మన దేవుడు నేను చీకటి అని చెప్పలేదు, ఆయన నేను నీకు వెలుగు అన్నాడు. ఆయన నేను నీకు వెలుగు అన్నప్పుడు మరి చీకట్లో ఉండడం ఏంటి? చూద్దాం 8:12. నేను లోకమునకు వెలుగు. లోకమునకు వెలుగు అంటే లోకంలో ఏ భాష మాట్లాడేవారైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ రంగు వారైనా సరే, ఏ దేశవాసులైనా సరే, మీ అందరికీ వెలుగు నేనే. నా దగ్గర మీరు దాన్ని పొందుకోండి. చూద్దాం ఇంకా యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఇది భక్తులైన అపోస్తలుడైన యోహాను గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్తమానమేమనగా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. చీకటిలో ఉంటేనే కదా మనకు. చీకటి దేనికి సూచన? పూర్తిగా ఇంకేం లేదు, అయిపోయింది, నశించిపోయింది, నాకు భవిష్యత్తు లేదు అనుకోవడం చీకటి. వెలుగు దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన భవిష్యత్తు నీ గురించి అనుకుంది. ఆయన ఆలోచించి పెట్టాడు. తన స్వరూపమందు చేసుకున్న తన బిడ్డలను ఆయన ఎందుకు వదిలేస్తాడు అనుకుంటారు? మనం జన్మించేటప్పుడు ఒంటరిగానే ఉన్నాం, ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే ఉంటాం అని మనం అనుకుంటాం. ఈ డైలాగ్ బాగుంది కాబట్టి. నో, పుట్టేటప్పుడు దేవుడు ఉన్నాడు, వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఉంటాడు మన పక్కన. అందుకే మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఒక్కరే వస్తున్నారండి, ఎవరన్నా వస్తున్నారా అని అడుగుతారు సాధారణంగా రిసీవ్ చేసుకునేటప్పుడు. నేను ఆ సమాధానం ఇవ్వను. మేము ఇద్దరం వస్తున్నామండి అని చెప్తాను. ఎప్పుడు కారులో ఒక్కడే కూర్చొని ఉంటాను. ఎవరో వస్తున్నారండి అంటారు, మళ్ళీ వెంటనే క్వశ్చన్, నేను దేవుడు ఇద్దరం కలిసి వస్తున్నామండి అంటారు. కారణం, దేవుడు మనతో ఉన్నాడన్న విషయం మనం మర్చిపోతుంటాం. ఈ విషయం మీకు చెప్పడానికి గల కారణం ఇప్పటి నుంచి అలా అలవాటు చేసుకుంటాం. మీతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడంటే ఈ మాట పదే పదే గుర్తు చేసుకున్నాం అనుకోండి, దేవుడు మన పక్కనే ఉన్నాడు అనే ఫీలింగ్ మనకుంటే మనం పాపం చేయడానికి అడుగు ముందుకే. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా పాపం చేయకుండా జాగ్రత్త పడతారు. పదే పదే దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే ఆలోచన మనకు ఉందనుకోండి, పాపం చేయకుండా జాగ్రత్త పడతారు. పాపం చేసిన నెక్స్ట్ సెకండ్కి ఎవరు వెళ్ళిపోతారు? దేవుడు వెళ్ళిపోతాడు, సాతానుడి దగ్గరికి వస్తాడు. హలో అంటాడు. అప్పుడు నేటి నుండి నువ్వు నా బిడ్డవు అన్నాడంటే అయిపోయి సర్వనాశనం మన జీవితం. వద్దు, దేవుడే ముద్దు, సాతానుడే వద్దు. అది మన జీవితానికి. వచ్చేద్దామా 27 కీర్తన ఎంత బాగుంటుందో. మన దేవుడు మన జీవితాలకు వెలుగు, మన ప్రాణమునకు ఆయన రక్షణ దుర్గం. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, నేనున్నాను రా, మీకు భయం ఎందుకు అనే మాటలు. అలాంటి మాటలు మనుషులకు వర్తింపవేమో కానీ దేవుడు అంటే దానికి ఒక అందం. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? ఇంత గొప్ప దేవుడు ఎలా ఉంటాడో, నేను ఆయన ఎప్పుడు చూస్తానో అని ఆశ కలిగి 4 నుంచి 6వ వచనంలో దావీదు గారు ఒక చిన్న కోరిక కోరుతున్నాడు. నేను దేవుని వద్ద ఒక వరం అడిగాను, ప్రభువా నువ్వు నాకు ఇస్తావా తండ్రి? ఏంటంటే అది నీ ప్రసన్నత ఎలా ఉంటుందో, మనుషులందరి ఎడల నీకున్న అంత ఆలోచన, అంత మహనీయుడు గొప్ప దేవుడు, నిన్ను ఒక్కసారి చూసే భాగ్యం నాకు కల్పించు తండ్రి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శ్రమల కంటే ఎత్తుగా, అక్కడ శత్రువులను ఉంది, నేను శ్రమలు అంటున్నాను. ఆనాడు దావీదు గారికి శత్రువులు. మనిషి జీవితంలో ఎవరెవరికి ఎలాంటి శ్రమలు ఉన్నాయో మనకు తెలియదు. నా శ్రమల కంటే ఎత్తుగా నా తల ఎత్తే దేవుడు ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, హెబ్రీ పత్రికలో
ఒక మాట మనల్కి ఎంత తృప్తి కలిగించే మాటలు అంటే ఇవి. ఇక్కడ మనకు 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పదవచనాన్ని చూద్దాం. ఒకరి గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ వారు, పదవచనం, హెబ్రీ పత్రిక 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనం మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎవరు వారు? పదవచనంలో పైన 9వ వచనంలో ఆన్సర్ ఉంది. అక్కడ జవాబు ఏముందంటే, వారు శరీర సంబంధులైన తండ్రులు, అంటే ఈ భౌతిక దేహానికి మన శరీరాలకు జన్మనిచ్చిన తండ్రులు మనల్ని సన్మార్గంలో పెట్టుటకు అప్పుడప్పుడు మనల్ని గద్దించారు, హెచ్చరించారు, బెత్తం తీసుకొని కొట్టారు, అని పిల్లల్ని హెచ్చరించారు. కొంచెం కాలం మనతో ఉండేవాళ్ళే మనల్ని అంతగా ఆలోచించి మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నిస్తే, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా మనం లోబడి బ్రతుకోవాలని కదా. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనతో శాశ్వతంగా ఉండే దేవుడు కదా. ఆత్మలకు తండ్రి అయిన ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు కదా. ఆయన గురించి మనం ఆలోచిద్దాం. మన ఆత్మీయ జీవితాలను ఆయనకు సమర్పించుకొని జీవిద్దాం. చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4. నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు, ఎందుకు జీవిస్తున్నాం అనే మాటలు వచ్చాయనుకోండి, ఇది మన అల్టిమేట్ ఆన్సర్ అయి ఉండదు, ఫైనల్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, ఏ ప్రవర్తన గలవారమై? మంచి ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవారని. మన ఆత్మలను ఆయనకు అప్పచెబితే అప్పుడు మన ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. మనం ఎప్పుడైతే మన ఆత్మలను ఆ దేవునికి అప్పచెప్పమో, ఆత్మలను అప్పచెప్పడం అంటే మన జీవితాన్ని మనకు ఆయనకు అప్పచెప్తే, ఇదిగో ప్రభువా, నా ప్రవర్తన అంతట్లో, నా అన్ని విషయాల్లో నీకు అప్పచెప్తున్నాను. నన్ను భూమి మీదకి ఎందుకు పంపించావో ఆ పని తుదముట్టించేంత వరకు నీవే నన్ను నడిపించు తండ్రి. మా ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు నేనే మార్గం అన్నాడు కదా. ఆ మార్గంలో నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు. కొన్ని సందర్భాల్లో నేను అనుకున్న సమయానికి జరగకపోవటం వల్ల నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వట్లేం లేదు అని నేను అనుకుంటున్నానేమో. కానీ మేము మీ బిడ్డలం కనుక, నీవు మా తండ్రివి కనుక, మాకేది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏ సమయానికి అవసరమో అది నీకు బాగా తెలుసు కనుక మీ ఇష్టాన్ని మేము గౌరవించడానికి మాకు మంచి మనసును దయచేయి తండ్రి అని ఆయనకు అప్పచెప్పుకొని, ఇదిగో ఈ 27వ కీర్తనలో దావీదు గారు ఎలాగైతే యెహోవా నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణ దుర్గం, నేను దిగులు పడాల్సిన అవసరం లేదు అని ఎలాగైతే తన మనస్సును తృప్తిపరచుకుంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు నన్ను చేరదీయను అని ఎలాగైతే మాట్లాడుతున్నాడు. మళ్ళీ వచ్చేద్దాం 27 కీర్తన. ఈరోజు వాక్యదానం అదే కదా. ముగించే ముందు ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. 14వ వచనం చూద్దాం. ఇది దేవుడు కూర్చున్న మన అందరితోనూ మాట్లాడుతున్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, దేవుని కొరకు కనిపెట్టి ఉండుము. తొందరపడకు. నీ జీవిత నిర్ణయాల్లో ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. అలా దేవుని మీద ఆధారపడి ఇదిగో మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలను నిర్మించుకోవాలని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములైన ఈ మాటల ద్వారా మరొకసారి మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మీ మీద ఆధారపడాలి. మిమ్మల్ని వెలుగుగా ఉంచుకొని మా పాదములకు మీ వాక్యము దీపము వెలుగుగా ఉంచుకొని జీవించాలని హెచ్చరించినందుకే స్తోత్రము తండ్రి.
ఈరోజు ఇక్కడ వెత్తబడిన మాటలు మీ బిడ్డలకు ఉపయోగపడలాగా, ఈ కుటుంబాలకు మేలు జరిగే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తాను. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు ఈ వేడుకను సమర్పిస్తున్నాను తండ్రి.